మన ప్రభుత్వం మన జిల్లా మనకు ఎదురేముందన్నట్లు గత ప్రభుత్వంలో కడప జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. అప్పట్లో జగన్ సైన్యం ఆక్రమించిన కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములపై కూటమి సర్కారు విచారణకు ఆదేశించింది. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. జగన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో కడప జిల్లాలో వైసీపీ నేతలు అధికారం చేతిలో ఉందని రెచ్చిపోయారు. సీఎం జగన్ రెడ్డి మావాడు, ఏం చేసినా అడిగేవాడు ఎవ్వడ్రా అని జగన్ సైన్యం విర్రవీగిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోయి అడ్డంగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. కడప జిల్లాలో కోట్లాది రూపాయలు విలువ చేసే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ అడ్డాలో వైసీపీ నేతలు చేసిన అరాచకాలపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు. వైసీపీ నేతలు ఆక్రమించిన వేలాది ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించి ఇప్పుడు విచారణకు ఆదేశించారు. దీంతో వెంటనే స్పందించిన కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు నియమించారు. జేసీ ఆధ్వర్యంలో రెవెన్యూ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు. కడప జిల్లాలో అప్పట్లో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని ఆరా తీశారు. కడప జిల్లాలో ముఖ్యంగా బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో వైసీపీ నేతలు ఒక్కొక్కరు 100 ఎకరాల కబ్జాకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. బద్వేలు, పోరుమామిళ్ల, కలసపాడు, కాశీనాయన, గోపవరం, బీమఠం, కోడూరు, అట్లూరు ఇలా అన్ని మండలాల్లో వేలాది ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు తేలింది. అలాగే జిల్లాలో సికెదిన్నె, కమలాపురం, వల్లూరు, ఒంటిమిట్ట, సిద్ధపటం, చెన్నూరు, కాజీపేట తదితర మండలాల్లో కూడా వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయని గుర్తించారు. ఇలా ఇప్పటి వరకు కడప జిల్లాలో 3,300 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. దీంట్లో 700 ఎకరాల ప్రభుత్వ భూములను అధికారికంగా గుర్తించి ఈ భూములు స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు వెల్లడించారు. దగ్గర 350 ఎకరాలు లాస్ట్ 1.5 మంత్లో మనం ఈ విధంగా బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇంకా దగ్గర ఇంకొక 350 ఏకర్స్ మనం డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. భూ కబ్జాలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తుంది సీకే దిన్నె మండలము, అలాగే బ్రహ్మంగారి మఠము, అలాగే పోర్మామిళ్ళ, కలసపాడు, అలాగే కాసినాయనపల్లె. సో ఇటువంటి గ్రామాల్లో మనకి ఎక్కువగా ఇటువంటివి వస్తాయని మిగిలిన చోట కూడా వస్తా ఉన్నాయి. వైఎస్ కుటుంబానికి ఉన్న ఇడుపులపాయ ఎస్టేట్ ను తలదన్నే విధంగా కడప నగర శివార్లలో సజ్జల ఎస్టేట్ ఉంది. అప్పట్లో 2వ సీఎంగా సకల శాఖ మంత్రిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి అండ చూసుకుని ఆయన కుటుంబ సభ్యులు నగర శివార్లలో ప్రభుత్వ భూములను ఆక్రమించారు. ఈ విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గతంలో వెలుగులోకి తెచ్చింది. వెంటనే స్పందించిన కూటమి ప్రభుత్వం సజ్జల ఎస్టేట్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ఆదేశించింది. ఈ భూములకు సంబంధించి కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జేసీ ఆధ్వర్యంలో అటవీశాఖ, రెవెన్యూ అధికారుల జాయింట్ విచారణ కమిటీని నియమించారు. సజ్జల ఎస్టేట్ ఈ కమిటీ సర్వే చేసి లోతుగా విచారించగా 63 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తేల్చారు. దీనిపై రూపొందించిన నివేదిక ప్రభుత్వానికి పంపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే ఈ ఆక్రమణ భూములను కూడా స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఏదేమైనా చంద్రబాబు ప్రభుత్వం జగన్ రెడ్డి సొంత జిల్లాలో వైసీపీ నేతల అక్రమాలను వెలికితీసి ఉక్కుపాదం మోపడంపై కడప జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు.